బ్రేకింగ్ న్యూస్. విద్యార్థిని పట్ల బాపట్ల జిల్లా పరిషత్ ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన అంటూ ప్రచారం జరిగిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ వ్యాయామ ఉపాధ్యాయుడు మస్తాన్ రెడ్డి తమ కూతురు ఫోటోలు తీశాడని ఆరోపించింది క్రీడా సంస్థ సభ్యురాలు నాగలక్ష్మి. ఈ క్రమంలో మస్తాన్ రెడ్డికి నాగలక్ష్మి ఆమె కూతురుకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మస్తాన్ రెడ్డిపై పిట్టు నాగలక్ష్మి ఆమె కూతురు దాడికి దిగారు. అదే సమయంలో తన కూతురు పట్ల మస్తాన్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడని నాగలక్ష్మి ఆరోపించింది. నిన్న దీన్నే విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడనే ప్రచారం చేశారు. మాజీ వ్యాయామ ఉపాధ్యాయుడు మస్తాన్ రెడ్డి, నాగలక్ష్మి ఆమె కుమార్తె పరస్పర దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాపట్ల నియోజకవర్గం చింతాయపాలెం జిల్లా పరిషత్ ఎన్సీసీ యూనిఫామ్లలో గోల్మాల్ జరిగిందని ఆర్జేడీకి ఫిర్యాదు చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఎన్సీసీ సర్టిఫికెట్లు మంజూరులో, వారికిచ్చే యూనిఫామ్ అలవెన్స్లలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుపై డీఈఓ పురుషోత్తం ఆదేశాల మేరకు డిప్యూటీ డీఈఓ విచారణ చేపట్టారు. చింతాయపాలెం జిల్లా పరిషత్ స్కూల్లో సంబంధిత రికార్డుల్ని పరిశీలించి ఫిర్యాదుదారులతో మళ్లీ స్టేట్మెంట్లు రికార్డు చేశారు డిప్యూటీ డీఈఓ. అయితే వ్యాయామ ఉపాధ్యాయుడు గోపిపై విచారణ సమయంలో మాజీ వ్యాయామ ఉపాధ్యాయుడు పేరం మస్తాన్ రెడ్డి అక్కడికి రావడం, అదే సమయంలో క్రీడా సంస్థ సభ్యురాలు పిట్టు నాగలక్ష్మి స్కూల్కు రావడం జరిగింది. ఈ సమయంలోనే మస్తాన్ రెడ్డి, నాగలక్ష్మి ఆమె కుమార్తెకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగి మస్తాన్ రెడ్డిపై నాగలక్ష్మి ఆమె కుమార్తె దాడికి దారితీశాయి పరిస్థితులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, మస్తాన్ రెడ్డి పైన తల్లి కుమార్తె ఎందుకు ఆ రకంగా దాడి చేశారు? అసలు ఏం జరిగింది టోటల్గా ఈ ఘటనకు సంబంధించి? అదే ప్రధానంగా బాపట్ల నియోజకవర్గం చింతైపాలెం జిల్లా పరిషత్ స్కూల్లో ఎన్సీసీ యూనిఫామ్లు, అదేవిధంగా విద్యార్థులకు ఎన్సీసీ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి అంశంలో అవకతవకలు జరిగాయంటూ కూడా కొంతమంది స్థానికంగా అంటే ఆ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్జేడీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఆర్జేడీకి ఫిర్యాదు నేపథ్యంలో డీఈఓ పురుషోత్తం దీనికి సంబంధించి అక్కడ ఎంక్వైరీకి ఆదేశించడంతో డిప్యూటీ డీఈఓ అక్కడికి వెళ్లారు. అయితే ఆ విచారణ జరుగుతున్నటువంటి సమయంలో అంటే అక్కడ అప్పుడు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయుడు గోపికి సంబంధించి విచారణ చేపడుతున్నారు. ఆ సమయంలో అక్కడికి ఈ క్రీడా సంస్థకు సంబంధించినటువంటి సభ్యురాలైనటువంటి పిట్టా నాగలక్ష్మి రావడం జరిగింది. అయితే ఆమె యొక్క కూతురు కూడా అక్కడే చదువుతున్నటువంటి నేపథ్యంలో ఆ విచారణ అంతా సాగుతుంది. అయితే అప్పటికి మస్తాన్ రెడ్డి అనేటటువంటి వ్యాయామ ఉపాధ్యాయుడు గతంలో ఇదే స్కూల్లో పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఏవైతే ఈ ఎన్సీసీకి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొని ఆయన సస్పెండ్ గురయ్యారు. అతను కూడా అక్కడికి రావడంతో గోపి అదేవిధంగా ఈ విచారణకు సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా అతను తీస్తున్నాడు అంటూ కూడా ఈ నాగలక్ష్మి కూతురు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి కూడా అతన్ని ఫోటోలు తీసేటటువంటి సన్నివేశం జరిగిందనే విధంగా కూడా అక్కడ ఇన్సిడెంట్ జరిగినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఆ సమయంలోని ఇద్దరి మధ్య ఒకరిని ఒకరు ఫోటోలు తీసుకోవడం పైన వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మస్తాన్ రెడ్డి పైన నాగలక్ష్మి ఆమె కూతురు దాడి చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో అతను కూడా దాడి చేసినట్టు చెప్తున్నారు. అయితే ఆ ఇన్సిడెంట్ అంతా కూడా జరుగుతున్నటువంటి సమయానికి ఆ విద్యార్థిపై ఉపాధ్యాయుడు వేధింపులు, లైంగిక వేధింపులు అంటూ కూడా నిన్న ప్రచారం జరిగింది. కానీ జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతా కూడా ఇది అనే విధంగా కూడా పోలీసులు విచారణ చేపట్టగా వెలుగులోకి రావడం జరిగింది. అయితే అక్కడ ఆ ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంటున్నటువంటి సమయంలో తమ కూతురు పైన అసభ్యంగా ప్రవర్తించాడంటూ కూడా ఉపాధ్యాయుడి పైన నాగలక్ష్మి ఫిర్యాదు చేయడం జరిగింది. మస్తాన్ రెడ్డి ఏమో తన పైన దాడి జరిగిందంటూ కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇద్దరు ఫిర్యాదులు కర్లవార పోలీసులు అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో అయితే విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన దానిపైన కూడా డిఈఓ కూడా ఉన్నత స్థాయి విచారణకి
నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది, ఎందుకు గొడవ జరిగింది అనే దానిపైన ఇటు విద్యా శాఖ అదేవిధంగా పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి.